అదే సార్ చెప్తున్నాను. సుగాలి ప్రీతి గారి తల్లి సార్ సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగినందుకే మేము సిబిఐ ఎంక్వైరీ ఇచ్చాము అని మాట్లాడారు వెంకటరెడ్డి గారు. సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పుడు ఓకే సిబిఐ ఎంక్వైరీకి ఇద్దామమ్మా, ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను, మీరందరూ గెలిపించిన ముఖ్యమంత్రిని నేను, ఆ బిడ్డకి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే ముందు నాకు కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఎందుకంటే గతంలో జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. మీకు కూడా అనుమానాలు ఉన్నాయని ఆవిడకున్న అనుమానాలు కూడా వెంకటరెడ్డి గారు చెప్పారు. ఆవిడకి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారని ఆవిడ వర్షన్ కూడా ఈయనే చెప్పారు. ఇప్పుడు అన్ని అనుమానంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా సీరియస్ గా తీసుకొని కూడా ఇది జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగింది ఇది, నేను అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాను, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేదే, ఇవ్వకుండా ఏముంటాను, మీ కోరిక మేరకు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాను, మీ బిడ్డకి జరిగిన అన్యాయం, నీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆయన చేసిన పోరాటం ఏంటి, ఆ తల్లికి ఆయన ఇచ్చిన భరోసా ఏంటి? ఉన్నప్పుడు 2014 నుంచి 19లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సుగాలి ప్రీతి గారికి సంబంధించిన ఎపిసోడ్ ని వైసీపీ దాని మీద మాట్లాడింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు నేను అదే అక్కడికే వస్తున్నా. బ్రహ్మనాయుడు గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని జస్ట్ చెప్పేశారు. సార్ 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 2017లో ఆగస్టులో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిజంగా సుగాలి ప్రీతి కుటుంబం మీద లేకుంటే ఆ పాప ప్రాణం మీద జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత ప్రేమ ఉంటుంటే, ఆ కుటుంబానికి లేకుంటే ఆ పాప మరణానికి న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి అంత సంకల్పం బలం ఉంటే సార్ ఎంత యుద్ధం చేసేవాళ్ళు దాని మీద? సార్ కోడి కత్తి గురించి ఎంత యుద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రం అంతా తెలుసు, దేశం అంతా వినపడేలా గడిచారు. బాబాయ్ గొడ్డెల పోటీ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత అద్భుతమైన రాజకీయ డ్రామా, రాజకీయ క్రీడ ఆడారు, అదందరికీ తెలుసు. కానీ కోడి కత్తి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, బాబాయ్ గొడ్డల పోటీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, ముఖ్యమంత్రి పేటెంట్ కోసం చేయాల్సిన యుద్ధం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఆ రోజు ఎందుకు సుగాలి ప్రీతి అనే ఒక పాప మరణం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు? ఎందుకు నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నిందించలేదు, నిలదీయలేదు, నడి రోడ్డు మీద అడగలేదు? ఎన్నికల ప్రచారంలో తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా బాబాయిని చంపేశారు, మా అబ్బని చంపేశారు, మా తాతని చంపేశారు, నన్ను చంపడానికి ప్రయత్నాలు చేశారు, నా మీద కోడికత్తి దాడి చేశాడు చంద్రబాబు అని ఇవన్నీ మాట్లాడాడు తప్ప ఒక గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి చావుకి కారణం తెలుగుదేశం పార్టీ అని ఎక్కడ ఎందుకు చెప్పలేదు ఆయన? అంటే ఆ రోజు సుగాలి ప్రీతి ఆయనకి అవసరం లేదు, అవసరం లేని సబ్జెక్ట్. సరే, ఇప్పుడు మీరేం చేస్తారు సార్? ఆయన ఫెయిల్ అయ్యాడు, ఆయన చెయ్యలేదు, ఆయన మాట్లాడలేదు కాబట్టి ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఇది రోజు మనం చెప్పుకుంటున్న అంశం. కూటమి ప్రభుత్వం మీరు ఏ విధంగా న్యాయం చెయ్యబోతున్నారు అది చెప్పండి సార్. అక్కడికే వస్తున్నాం సార్. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సార్ గెలవక ముందు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశాన్ని తీసుకొని టేక్ ఓవర్ చేసినప్పుడు ఆ విషయం ఎంత బాగా పెద్దగా అయ్యి దేశమంతా సుగాలి ప్రీతి గురించి తెలుసుకునే విధంగా జరగటానికి కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ తల్లికి మాట ఇచ్చారమ్మా, నీ బిడ్డకి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి. ఈ రోజు వెంకటరెడ్డి గారు స్టార్టింగ్ ఒక పాయింట్ కోట్ చేశారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు, టెంపరీగా తప్పించుకునేదానికి ఈ సిబిఐ ఎంక్వైరీ. ఆల్రెడీ సిబిఐ వాళ్ళు చెప్పారు ఇదేవో పెద్ద సెన్సిటివ్ కేసు కాదు, ఇంటర్నేషనల్ కేసు కాదు, ఇది మాకేమి ఇవ్వలేదు, మేము ఇది చెయ్యము, దీన్ని తప్పించుకుంటున్నామని. కానీ సిబిఐ ఎందులో ఒకటి కోట్ చేసింది ఏంటో తెలుసా సార్? మాకు సరిగా సహకరించలేదు ప్రభుత్వం. అంటే ఏ ప్రభుత్వం సార్? ఏ ప్రభుత్వంలో సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు సార్ బ్రహ్మనాయుడు గారు? ఏ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు? వాళ్ళు చెప్పిందే కదా సార్ అంశము. మాకు ప్రభుత్వం సహకరించలేదు, మాకు సరైన వనరులు రాలేదు, జరగలేదు కాబట్టి మేము దాంట్లో మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరిగా వచ్చి ఉంటే, సరిగా ఆర్డినెన్స్ అన్ని వచ్చి ఉంటే, సపోర్ట్ ఉంటే మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒకటే కోట్ చేశారు. కానీ ఈ రోజు వెంకటరెడ్డి గారు చెప్పినట్లు లేకుంటే మేము టెంపరీగా దాన్ని సైడ్ ట్రాక్ పట్టించాలనే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆలోచనలు మాకు లేవు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూని టేకప్ చేస్తే ఎంత సీరియస్ గా తీసుకుంటారో ఆ విషయం మనందరికీ తెలుసు, దేశం అంతటా తెలుసు. సుగాలి ప్రీతి విషయంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని ఆ రోజే టేకప్ చేశారు. పోరాడుతా అని చెప్పారు, ప్రశ్నిస్తా అని చెప్పారు, న్యాయం చేకూరుస్తా అని చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం నుంచి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం నుంచి మేము సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నాము. అదే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా సిబిఐకి సహకరిస్తుంది. ఈ కేసును త్వరగా పురోగతిని చేసి ఈ కేసును ఛేదించి సుగాలి ప్రీతికి న్యాయం జరిపించడానికి చర్యలు తీసుకునే దానికి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఆ చిన్నారి సుగాలి ప్రీతి మరణం
ఏదైతే ఉందో ఆ సంఘటనకి సంబంధించి ఎవడైతే ఉన్నాడో వాడు ఎవడన్నా కానీ ఏ పార్టీ అయినా కానీ ఎవరి కింద పనిచేయని ఎవరి కాళ్ళ దగ్గర బ్రతకని వాడిని మాత్రం చట్టం ముందు నిల్చోబెట్టడం తప్పకుండా ఉంటుంది, వాడికి శిక్ష పడటం తప్పకుండా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక నిమిషం మిమ్మల్ని వెంకటరెడ్డి గారు అడగాలంటున్నారు. అజయ్ గారు కోర్టులో మొన్న ఫిబ్రవరి నెలలో 2025లో ఇచ్చింది. ప్రభుత్వం సహకరించలేదంటే ఏ ప్రభుత్వం? మీరు అధికారంలో ఉన్నది మీరే. మేము అధికారంలో ఉన్నప్పుడు కాదు కోర్టుకు సంబంధించి వచ్చింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం సహకరించలేదంటే మీ ప్రభుత్వం సహకరించలేదని చెప్పిందా? ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చింది జూను, అదొక 6 నెలలు, ఇదొక 2 నెలలు, 8 నెలలు మీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు సహకరించలేదని ఎక్కడా చెప్పాల. రెండో పాయింట్, మీరేదో మీరు మీ మీడియాలో వచ్చేటటువంటి వార్తలు చెప్పొద్దు. నేను మీ మీడియాలో వచ్చిన వార్తలు ఏంటో తెలుసా? ఏది మా దగ్గర మ్యాన్ పవర్ లేదు అందుకని చెప్పి సిబిఐ టేకప్ చేయండి అని వచ్చింది. అసలు వాస్తవం అది కాదు. సిబిఐ దాంట్లో ఏదైతే కోర్టులో చెప్పింది ఇంటర్నేషనల్ ఇంటర్స్టేట్ ఇష్యూ కాదు, ఆల్రెడీ ఒక మహిళ అడిషనల్ ఎస్పీతో ఆల్రెడీ విచారణ జరిగి ఛార్జ్ షీట్ పడింది కాబట్టి ఇంకా దీంట్లో మేము విచారణ చేసేది ఏముంటుంది అని చెప్పింది. వాళ్ళు సహకరించారు వీళ్ళు సహకరించారని చెప్పలేదు. మీరు దయచేసి అబద్ధాలను ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పదు. 2017లో మీరే ఉన్నారు, 18లో మీరే ఉన్నారు, 19లో జూన్ దాకా మీరే ఉన్నారు. అది ఇప్పుడు మళ్ళీ 15 నెలలు మీరే ఉన్నారు. లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం తప్ప 17లో ఏం చేశారు మీరు? 18లో ఏం చేశారు? 19లో ఏం చేశారు? 24లో ఏం చేశారు? 25లో ఆల్రెడీ ఆగస్ట్ దాకా ఏం చేశారు? ఇప్పుడు న్యాయం చేస్తామంటున్నారు. 8 ఏళ్ల తర్వాత అసలు జరిగింది వాళ్ళ హయాంలో అయితే ఇప్పుడు న్యాయం చేస్తామని మళ్ళీ వచ్చే నెల డిబేట్ పెట్టా న్యాయం చేస్తాం, ఆ పోయొచ్చే సంవత్సరం డిబేట్ పెట్టా న్యాయం చేస్తాం. మచ్చుమరిలో బాలిక చనిపోయి అత్యాచారం చేసి హత్య చేయబడితే 14 నెలలు అయింది. 14 నెలల క్రితం కలిసి శవం దొరకలే. అప్పటికి ఏందండి న్యాయం చేసేది? ఇలా ప్రభుత్వంలో జరిగింది. మచ్చుమరిలో చెప్పండి, మాట్లాడుకొని న్యాయం చేస్తాం, డిబేట్ అయిపోయింది. అరగంట తర్వాత మళ్ళీ వచ్చే రోజు వస్తారు, న్యాయం జరిగింది, డిబేట్ అయిపోతుంది. అజయ్ గారు ఆవేశం తగ్గించుకోండి వెంకటరెడ్డి గారు, ఆగండి వినండి. ఈ అమ్మాయి హత్యకు సంబంధించండి, ఆవేశం వస్తుంది, ఆవేశంగానే వస్తుంది. సరే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మాయిల హత్యల గురించి మీరు మాట్లాడుతున్నారు సార్. అరే జరిగిన నాటికి చెప్పాయా బాబు? ఎప్పుడో సంఘటన ఎందుకు? చెప్పినందుకు 14 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో బాలిక చనిపోయి అత్యాచారం చేయబడి హత్య చేయబడితే 14 నెలల శవం దొరకలా. భారతదేశంలో ప్రభుత్వం నడుస్తున్నారా? అమ్మాయి శవాన్ని కూడా తీసుకురాలేరా? చచ్చిపోయిన అమ్మాయి, చంపబడ్డ అమ్మాయి శవం తీసుకురాలా? ఏం మనం భూమి మీద ఉన్నాం కదా. కాదండి, బాధగా ఏమొస్తుందండి? మళ్ళీ ఆవేశం అంటారు ఏంటండి? అదే మన కుటుంబంలో జరిగితే అట్లా 14 నెలలు ఏం ప్రభుత్వం ఇది? మనతో వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, హైకోర్టు అడ్వకేట్. వెంకటేష్ గారు నమస్తే అండి. మళ్ళీ మాట్లాడదు అజయ్ గారు, మళ్ళీ కంప్లీట్ చేయనివ్వండి, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి అజయ్ గారు. అజయ్ కంప్లీట్ చేయండి. చెప్పండి. కాదండి, ఇప్పుడు వెంకటరెడ్డి గారికి ఆగ్రహావేశాలు వస్తాయి, అమ్మాయి అని ఆడపడిచి అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నాడులే కానీ నువ్వు ఎక్కువ ఆవేశపడ మాకు. ఆ కుటుంబానికి న్యాయం జరుగుద్ది, కంగారేం లేదు. శవం ఎప్పుడు తీసుకొస్తారు? శవం ఎప్పుడు తీసుకొస్తారు? న్యాయం సంగతి తర్వాత, ముందు శవం కావాలి కదా. విను అంటున్నా. అరే శవం ఏమైంది? విను అంటున్నా. నేను కూడా సింగులర్ వాటితో మాట్లాడితే నాకు ఇంకెక్కువ వస్తుంది. విను అని నేను కూడా చెప్పదు. శవం ఏమైంది? ఒక అమ్మాయి, 9 ఏళ్ల అమ్మాయి, 5వ తరగతి చదువుతున్నటువంటి 9 ఏళ్ల అమ్మాయి చంపబడి అత్యాచారం చేసి చంపబడితే ఇప్పటికీ శవం దొరకలా. 14 నెలలు అయింది. ఏ గుడ్డి గారి పళ్ళు అవుతుంది మీ ప్రభుత్వం? ఏం బీగుతున్నారో నేను కూడా అడగచ్చు కదా. ఇలా భాష మాట్లాడంటే అలా మాట్లాడాలి. మళ్ళీ మీరు సుగాలి ప్రీతి న్యాయము ఇప్పుడు చేస్తాం. సుగాలి ప్రీతి ఒక్కటే కాదు సార్, మీ దాంట్లో అనేక మంది ఉన్నారు. కానీ మీ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. ఏదైతే మచ్చుమరికి సంబంధించిన ఇన్సిడెంట్ లో కూడా ఒకళ్ళు లాకప్ డెత్ కూడా అయ్యారు. ఎక్కడ బయటకు రావండి. అడిగారు కదా, ఏం చెబుతారండి? మీ ప్రభుత్వం అడిగిన దాని గురించి సమాధానం అడిగారు కదా, చెప్పండి సమాధానం. అజయ్ గారు, బ్రహ్మనాయుడు గారు, నేను ఒకటే ఆన్సర్ చెప్తాను సార్. ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు దొరుకుద్ది, లేకుంటే మీరు ఏం పీకారు 5 ఏళ్ళు, ఏం పీకారు 6 ఏళ్ళు. ఈ పీకుడు భాష నాకు ఎప్పుడు రాదు. ఆ పీకే భాషలో నాకు సంబంధం లేదు. కానీ అట్లే పీకారు కాబట్టి ప్రజలు పీకి పక్కన ఇచ్చారు. కానీ ఇక్కడ ఒకటే న్యాయం జరగటం తథ్యం, తప్పకుండా న్యాయం జరుగుతుంది. సుగాలి ప్రీతి కుటుంబానికి ఏదైతే హామీ ఇచ్చారో, ఆమె మరణానికి ఏదైతే ఎవడైతే ఆ నిందితులు ఉన్నారో, ఎవడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తప్పకుండా పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. ఇది కూటమి ప్రభుత్వం ఆ తల్లికి ఇచ్చే మాట. అంతేగాని ఈ రోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా సార్?